సార్ నాకు L4, L5 ప్రాబ్లమ్ ఉంది. ఎటువంటి బెడ్ యూజ్ చేయాలి? మీరు L4, L5 ప్రాబ్లం ఉంది అంటే కనుక ఇట్లా లాటెక్స్ బాండెడ్ అని ఉంటుందండి. ఇది యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి మనం ఇంకో 2 ఇంచ్ లాటెక్స్ కూడా అడిషనల్గా ఇస్తున్నాము. ఇది వేసుకొని అయినా వాడుకోవచ్చు, ఇది లేకుండా కూడా ట్రైల్ వేసి చూడండి. రెండిట్లో ఏదైనా సరే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ సమస్య దెబ్బమ్మటి సాల్వ్ అయిపోయింది. L4, L5 ప్రాబ్లం ఉన్న వాళ్ళు లాటెక్స్ బాండెడ్ తీసుకోవటం వల్ల దీని మీద 1 ఇంచ్ మెత్తగా ఉంటుంది, ఇదంతా కూడా హార్డ్ గా ఉంటుంది. దీని మీద పనుకోవటం వల్ల మీకు ఎయిర్ సర్క్యులేషన్ జరిగి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తగ్గిపోద్ది. మీరు L4, L5 ప్రాబ్లం వస్తే నరక యాతన పడతా ఉంటారండి. ఒక్కటి కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చెప్తే వేరే సజెషన్ చేయరు, ఫిజియోథెరపీకి వెళ్తే చేయించుకోలేరు, వెళ్ళలేరు, కూర్చోలేరు, పనుకోలేరు. ఇవన్నీ సమస్యలు కాకుండా రకరకాల మెడిసిన్స్, రకరకాల సూచనలు ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి అది ఇది అని ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీరు చాలా రకాల కష్టాలు పడతా ఉండాలి. ఇది కూడా ఒక రెమెడీ అనుకోండి. మీరు ముందు పరుపు మార్చి చూడండి, సెట్ అవ్వచ్చు. ఈ పరుపు తీసుకున్న తర్వాత మీకు L4, L5 ప్రాబ్లం పరుపు వల్ల కూడా రావచ్చు. మనం కూర్చున్న దినచర్య వల్ల ఒక ఎత్తు అయితే పరుపు మీద పడుకునే దాని వల్ల కూడా రావచ్చు. ఎప్పుడైతే మీరు పరుపు మారుస్తారో 50% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పుడు మీరు వేరే దాని గురించి ఆలోచించండి. ఎక్సర్సైజ్, ఫుడ్ హ్యాబిట్స్, ఈ మూడేనండి మీకు. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ జోలికి వెళ్ళారు అంటే మీ లైఫ్ ఖండం అయిపోద్ది అనమాట. అందుకని మీరు కంపల్సరీగా ఎమర్జెన్సీ లాస్ట్ స్టేజ్లో ఆపరేషన్. ఫస్ట్ స్టేజ్ చాలా సింపుల్తో అయిపోయింది. పరుపు తీసుకోండి, పరుపు మార్చుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. మా వెబ్సైట్లో పెట్టాము. నడుము నొప్పులు ఉన్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలనేది. ఫుడ్, ఇప్పుడు నేను ఉప్పు లేని చెప్పాను చూడండి, ఫుడ్ హ్యాబిట్స్ అవి తీసుకోండి. మీకు మొత్తం అన్ని రకాలుగా సాల్వ్ అవుతుంది.